స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం నీదు నామం నేను పొగడెదను మమతలొలికి నీదు రూపం నేను కొలిచెదను మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలొలికి నీదు రూపం నేను కొలిచెదను శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము మీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు చప్పటి ప్రీతి పాల్, వీరి కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు ఆత్మీయంగా బలపడాలని, వారికి మంచి భవిష్యత్తు దయచేయమని, ప్రీతి పాల్కు సంపూర్ణ స్వస్థతను దయచేయమని, తలంపులు నెరవేరాలని, మరియు పాల్ మనోహర్ గారి ఆత్మకు, కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని వర్జీనియా పాల్, ఆశీష్ పాల్, శీతల్ పాల్, నిర్మల, రవికుమార్, ప్రీతి, ధీరజ్, జోజిబాబు, సుప్రియ, విశ్వాస్, మనస్విని, రిష్వంత్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కెనడా జె నాగేశ్వరరావు, వనజ, వీరి కుమార్తెలు జోస్న, జోస్పిన్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మనవళ్ళు ఆండ్రీవ్, నతన్లకు జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి జె నాగేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, కుకట్పల్లి విచారణ, అల్లపురి గురువమ్మ గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని, కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ అల్లపురి బయ్యన్న, అల్లపురి శ్రీకాంత్ కుటుంబం, ప్రియాంక కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, ఉక్కు నగరం విచారణ, సువర్ణ సుధారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, కుక్కట్పల్లి విచారణ, మేరీ థామస్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఎల్బీ నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న వర్కాల అనీష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, 24న రాయబోయే జేఈఈ పరీక్షల్లో దేవుడు తోడుండాలని నానమ్మ, తాతయ్య కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ఓ దేవా,
లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్య నామమును సన్నుతింతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయము దేవుని యొక్క కృపను ఆశీర్వాదాలను కోరుతూ మీరందరూ ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనడానికి వచ్చిన మిమ్మల్ందరినీ కూడా దేవుడు సదా మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈనాడు సువిశేష పట్టణములో యేసు ప్రభు ఒక ఊచచేయి వ్యక్తిని బాగు చేస్తూ ఉన్నాడు. ఒక మంచి కార్యాన్ని దేవుడు నిర్వహించాడు. కానీ పరిసయ్యులు వారి యొక్క కఠినమైన హృదయముతో ప్రభును నిందించారు. మనము ఎవరిని అనుసరిస్తూ ఉన్నాము? క్రీస్తు ప్రభు ఒక మంచి కార్యాన్ని ఆయన అన్ని వేళలా మానవులకు సమయము సందర్భము లేకుండా ప్రతి ఒక్కరికి అవసరమున్నప్పుడల్లా దేవుడు అనుగ్రహమును, దీవెనలను, కృపలను దయచేసేటువంటి ప్రభువు. ఆ క్రీస్తు ప్రభు మంచితనాన్ని ప్రతి ఒక్కరికి ఆయన చేస్తూ దీవిస్తూ ఉన్నాడు. మరి సమాజములో ఉన్నటువంటి కొందరు కఠిన హృదయము కలిగినటువంటి పరిసయ్యులు క్రీస్తు ప్రభుపై కుట్ర పన్ని ఆయనను చంపాలని నిందించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను ఎవరిని అనుసరిస్తూ ఉన్నాము? క్రీస్తు ప్రభువు మంచిని చేయటానికే ఈ లోకములో జన్మించాడు. ప్రియ సహోదరులారా, మనమందరము కూడా ఆ మంచిని చేయటానికి సమాజములో, సంఘములో, కుటుంబములో, వ్యక్తిగత జీవితములో ఆ మంచితనాన్ని ఇతరులతో మనము కూడా పంచుకోవాలి. మంచినే ఇతరులకు చేయాలి. అది ఎలాంటి సందర్భమైనప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో అలాంటి మంచితనమును మనము చేయలేకపోతూ ఉన్నాము. మరియు నిందలు, అవమానాలు, వేదనలు, కన్నీటి సందర్భంలో కూడా క్రీస్తు ప్రభువు మంచినే చేయటానికి ఇష్టపడ్డాడు. మనము క్రీస్తును అనుసరిస్తూ ఉన్నాము కనుక ప్రియ సహోదరి సహోదరుడా, యొక్క దివ్యబలి పూజలో మనమందరము ప్రార్థన చేద్దాము. మంచిని చేయటానికి, క్రీస్తు ప్రభును అనుసరించటానికి కావలసినటువంటి కృపను, దయను, ఆశీర్వాదములను మనందరికీ దయచేయమని యొక్క దివ్యబలి పూజలో పాల్గొందాము. యొక్క దివ్యబలి పూజ మీ అందరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, యోగ్య రీతిలో మనము చేసినటువంటి పాపాలను గుర్తు చేసుకుంటూ పాప మన్నింపు కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా, మీ చెంతను నా పాపములను పొందుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, నీవు ఇహపరములను రెండింటిని పాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్మలను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొల్నట్లును, నిజమైన శాంతి సమాధానములు వెల్లివిరేనట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మెల్కిసెదెకు యాజక క్రమమును నీవు సర్వదా యాజకుడివై ఉందువు. మొదటి పట్టణము హెబ్రేలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 17వ వచనం వరకు. సహోదరులారా, ఈ మెల్కిసెదెకు సాలెము రాజు, సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. రాజులను సంహరించి యుద్ధభూమి నుండి అబ్రహాము మరలి వచ్చుచుండగా మెల్కిసెదెకు అతనిని కలుసుకొని ఆశీర్వదించెను. తన వద్దనున్న సర్వస్వము నుండి 10వ వంతు అబ్రహాము ఆయనకి ఇచ్చెను. మెల్కిసెదెకు పేరునకు నీతిమంతుడగు రాజు అని మొదట అర్థము. అతడు సాలెమునకు రాజగుట వలన శాంతికారకుడగు రాజు అని ఆయన పేరునకు అర్థము. తండ్రి తల్లి వంశావళిలేని జీవితకాలమునకు అధిపతి అయినను జీవమునకు అంతమైనను లేని అతడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అతడు శాశ్వతంగా యాజకుడై ఉండును. విషయము మరింత స్పష్టమగుచున్నది. మెల్కిసెదెకు వంటి వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. శరీరానుసారంగా చట్టపు నియమములను బట్టి ఆయన యాజకుడిగా చేయబడలేదు. అనంతమగు ఒక జీవశక్తిచే ఆయన యాజకుడు ఆయను. ఏలైనా పరిశుద్ధ గ్రంథం ఇట్లు చెప్పుచున్నది, మెల్కిసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడివై ఉందువు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీవు మెల్కిసెదెకు వలె నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడిగా ఉందువు. ప్రభు నా ప్రభుతో ఇట్లా నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడవగు కమ్ము. అందరూ నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా ఉందువు. ప్రభు సియోన్ నుండి నీ రాజ్యాధికారము విస్తృతి చేయును. నీవు నీ శత్రువుల మధ్య పరిపాలింపమని ఆయన వానుకొనెను. అందరూ నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. నీవు పవిత్ర పర్వతం మీద జన్మించినప్పటి నుండి రాజ్యపదవి నీది. మాతృగర్భము నుండి నీవు జన్మించిన తొలినాళ్ళ నుండి నీవు రాజువు. అందరూ నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. ప్రభు బాస చేసెను, అతడు మాట తప్పడు. నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. అందరూ నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు.
యేసయ్యని వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్యని వాక్యము నా త్రోవకు దీపము. ఆదియును అంతయును సర్వము నీ వాక్యం. మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. ఆదియును అంతమును సర్వము నీ వాక్యం. మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. యేసయ్యని వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్యని వాక్యము నా త్రోవకు దీపము. హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము వచనాలు 1 నుంచి 6 వరకు. మార్కు శుభవార్త 3వ అధ్యాయము వచనాలు 1 నుంచి 6 వరకు. యేసు మరలా ప్రార్థనా మందిరములో ప్రవేశించెను. అచ్చట ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థత పరచునా లేదా అని అచ్చట జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండిరి. అప్పుడు ఆయన ఆ ఊచ చేయగల వానిని చూచి ఇచ్చటకు రమ్ము అని వానితో పలికి జనులను చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా, ప్రాణరక్షణ మొనర్చుటయా లేక ప్రాణ నష్టమొనర్చుటయా, ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు మౌనము వహించిరి. అంతటా ఆయన కోపముతో నలుదిశల చూచి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో, నీ చేయి చాపుము అనెను. వాడట్లే చాపగా స్వస్థుడాయెను. అంతట పరిసయ్యులు వెలుపలకు వచ్చి యేసును చంపుటకు తరుణోపాయమునకై హెరోదియులతో వెంటనే ఆలోచనలు చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము నివసించే సమాజములో, అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజములో మనమందరము జీవిస్తూ ఉన్నాము. మానవుల కోసము ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి పనులను ఎంతోమంది నాయకులు నిర్వహిస్తూ ఉన్నారు, మరి దయచేస్తూ ఉన్నారు. సమాజము అంటే మనిషికి మనిషి సహాయపడేవారుగా ఉండాలి. క్లుప్తముగా చెప్పాలి అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజములో మనిషి ఈనాడు జీవిస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు.
ప్రియ సహోదరి సహోదరులారా, ఆధునిక సమాజములో మనము చూసినట్లయితే మానవుడు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. బాహ్యముగా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. కానీ అంతరంగమున ఆధ్యాత్మికమైన విషయాలలో క్షీణించిపోతూ ఉన్నాడు. అంతర్గత అభివృద్ధి రోజు రోజుకు క్షీణిస్తూ ఉన్నది. ఉదాహరణగా చెప్పాలి అంటే, చదువుకునేటువంటి చిన్నారి బిడ్డలు ఉదయం నుంచి లేచిన వెంటనే స్కూలుకు వెళ్ళి వారి యొక్క ధ్యాస అంతా కూడా ఆ యొక్క పాఠశాలలోనే చదువుకోవటము, ఆడుకోవటము, ఈ విధంగా వారి యొక్క మనస్సంతా కూడా ఆ పాఠశాలలోనే గడుపుతారు. తిరిగి వారు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించి ట్యూషన్లకి మరి ఈ విధంగా వారిని పంపిస్తూ ఉంటారు. మరియు వారి యొక్క జీవితం అంతా కూడా ఆ విధంగా కొనసాగుతూ ఉంటుంది. సెలవుల సమయంలో కూడా వారు ఎప్పుడూ కూడా చదువులు, ట్యూషన్లు, ఈ విధంగా విజ్ఞానముతో కూడినటువంటి విషయాలు అభివృద్ధి చెందాలి, నేర్చుకోవాలి, పిల్లలు భవిష్యత్తులో మంచిగా పెరగాలి అనేటువంటి తపనలోనే, బాహ్యమైనటువంటి విషయాలలోనే తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లలకి వారు కోరుకుంటూ ఉంటారు. మరి ఎంతమంది ఆధ్యాత్మిక విషయాలలో తమ యొక్క పిల్లలను ఆదివారము సంధ్యోపదేశ సంక్షేపము క్లాసులకు శ్రద్ధగా పంపిస్తూ ఉన్నారు. ఈనాడు మనము విచారణలలో చూస్తూ ఉన్నట్లయితే అంత ఎక్కువగా శ్రద్ధను వహించటము లేదు. కారణము ఏమిటి? జ్ఞానము సంపాదించుకోవాలి, బాహ్యమైనటువంటి అభివృద్ధిలో మనం పయనించాలి అనేటువంటి తపనలోనే ఈనాడు సమాజము రకరకాలైన రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నది. స్నేహితులతో గడపటము, ఎక్కువగా సమయమంతా కూడా వారు స్నేహితులతోనే బయట గడుపుతూ ఉంటారు. మరియు చిన్నపిల్లలను చూసినట్లయితే వారి యొక్క చేతులలో మొబైల్ ప్రాకుతూ మరి ఎప్పుడూ సమయాన్ని గడుపుతూ ఉన్నారు. యువకులను అయితే ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. వారి యొక్క జీవితం ఇంకా ఎలా ఉంటుందో మనము ఊహించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా సమాజంలో బాహ్యమైనటువంటి అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే, ఆధ్యాత్మిక విషయములో మనమందరము కూడా వెనకబడుతూ ఉన్నాము, క్షీణించిపోతూ ఉన్నాము. ఈనాడు యేసు ప్రభు ఒక గొప్ప అద్భుతాన్ని ఆయన చేశాడు. ఓచ చేయగల ఆ వ్యక్తిని చేయి చాపమని ఆ వ్యక్తిని స్వస్థత పరిచాడు. ఆ యొక్క అద్భుతము చూసినటువంటి వారు ఎవరు? ఎంతమంది ఆ అద్భుతాన్ని చూసి సంతోషించారు? ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యముగా చేయి చాపినటువంటి వ్యక్తి ఎంతో సంతోషించాడు. యేసు ప్రభు కూడా ఆ వ్యక్తిని చూసి ఎంతో సంతోషించాడు, ఆనందించాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆనందించారేమో కానీ బైబిల్లో మాత్రము మనకు తెలియపరచటము లేదు. బహుశా వారు కూడా సంతోషించి ఉండవచ్చు. ఈ అద్భుతమును చూసిన నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యముగా పరిసయ్యులు చూసినటువంటి అద్భుతాన్ని వారు ఖండిస్తూ ఉన్నారు. వారు సంతోషించటము లేదు. యేసు ప్రభు ఈ సమయములో, ఈ యొక్క సబ్బాతులో ఇలాంటి పనులు చేయటము తగునా అని వారు
తమలో తాము తర్కించుకుంటూ ఉన్నారు. పరిసయ్యులు ఎక్కువగా జ్ఞానము కలిగినటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వారు, బాహ్యముగా వారు ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలి, అన్ని తెలిసిన వారుగా వారు జీవిస్తూ నటిస్తూ ఉన్నారు. కానీ అంతరంగములో, ఆధ్యాత్మిక విషయములో నిజముగా దేవుడు చేసేటువంటి మంచి పనులను వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. వారి యొక్క హృదయాలు కఠినముగా ఉన్నవి. వారి యొక్క హృదయాలు యేసు ప్రభు చేసినటువంటి మంచి పనిని చూసి సంతోషించలేకపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడు? ఆదికాండములో 1వ అధ్యాయములో 26వ వచనములో మనము చదివినట్లయితే వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది, దేవుడు మానవ జాతిని తన పోలికలో, తన రూపములో సృష్టించాడు. కారణము ఏమిటి? దేవునిలాగా మనిషి కూడా, మానవుడు కూడా మంచిని చేయాలి, మంచినే ఎప్పుడూ సమాజములో ప్రాముఖ్యతను ఇవ్వాలి అని ఉద్దేశముతోనే దేవుడు తన యొక్క రూపములో, తన యొక్క పోలికలో, తన యొక్క స్థాయిలో దేవుడు మనుషులను సృష్టించాడు. మరి అలాంటి సృష్టిని కొంతమంది గుర్తించలేకపోతూ ఉన్నారు. పరిసయ్యులు ముఖ్యముగా యేసు ప్రభును ఖండిస్తూ ఉన్నారు. యేసు ప్రభు తన యొక్క దీవెనలను, తన యొక్క కృపలను, తన యొక్క ఆశీర్వాదాలను, తన యొక్క దీవెనలను ఎల్లప్పుడూ ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే, ఏ సమయంలో అయినా సరే దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయనకంటూ ఒక సమయము, సందర్భము లేదు. స్వస్థత కావలసినటువంటి వ్యక్తి, ఊచ చేయి కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని చూసి యేసు ప్రభు కరుణ కలిగి ఆ వ్యక్తికి ఆయన దీవెనలను ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భములో మరి మనమందరము కూడా సంతోషించవలసినటువంటి విషయము. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక పరిసయ్యులు వీటినన్నిటిని కూడా ఖండిస్తూ ఉన్నారు. మనము ఎవరిని అనుసరిస్తూ ఉన్నాము? ఒకవేళ నీవు పరిసయ్యులను అనుసరించినట్లయితే నీవు యేసు ప్రభుకి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నావు. యేసు ప్రభు ఆయన జీవించినటువంటి, నడిచినటువంటి మార్గము ఏమిటి? ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యములో మనం చదివినట్లయితే అపోస్తుల కార్యములో 10వ అధ్యాయము 38వ వచనములో చదివినట్లయితే, పవిత్రాత్మను శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినది మనకందరికీ తెలుసు. ఆయన పఠించు, మేలు చేయు ప్రాంతమంతా కూడా తిరుగుతూ రకరకాలుగా పిశాచి శక్తులను, లోబడిన వారందరిని కూడా బాగు చేస్తూ, స్వస్థత పరుస్తూ, మంచిని చేసుకుంటూనే తన జీవితాన్ని ఆయన జీవించాడు క్రీస్తు ప్రభు. కనుక ప్రియ సహోదరులారా, యేసు ప్రభు మంచినే చేయటానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధముగా ఉన్నాడు. మరి నీవు ఎవరిని అనుసరిస్తూ ఉన్నావు? మనమందరము కూడా బాహ్యముగా ఎప్పుడు కూడా ప్రభుని అనుసరిస్తూ ఉన్నాము. కేవలము బైబిల్ చదవటము ద్వారా, నవదిన ప్రార్థనలలో పాల్గొనటము ద్వారా, దేవాలయానికి వెళ్ళటము ద్వారా మాత్రమే మనము బాహ్యముగా అభివృద్ధి చెందుతున్నాము. కానీ ఆధ్యాత్మిక విషయములో, అంతరంగములో మనము నిజముగా క్రీస్తును అనుసరిస్తూ ఉన్నామా? పరిసయ్యులు అన్ని తెలిసినప్పటికీ కూడా వారు ఈ యొక్క అద్భుతాన్ని వారు ప్రోత్సహించటము లేదు, వారు ఖండిస్తూ ఉన్నారు. అన్ని తెలిసినటువంటి వారే ఆ సమాజములో ఆ విధంగా వారు ప్రవర్తించారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నాము అంటే మనము ఎప్పుడు కూడా మంచిని చేయటానికి, మంచిని సమాజములో
ప్రాముఖ్యతని ఇవ్వటానికి మనము పిలువబడ్డాము. క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మనము పిలబడుతూ ఉన్నాము. కనుక ఆ క్రీస్తు ప్రభు అడుగుజాడలో నడుస్తూ మరియు మనమందరము ఆయనను అనుసరించే వారముగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా అనుసరించడము లేదు అంటే మనమందరము క్రీస్తు ప్రభుకి పరిచయులాగానే వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నాము అని అర్థమవుతూ ఉన్నది. ఈనాడు యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉండగా ప్రియ సహోదరి సహోదరులారా, సమాజములో సంఘములో రకరకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కానీ ఈనాడు మనకు అన్ని అందుబాటులో ఉన్నవి. కానీ బాహ్యముగా ప్రతి ఒక్కరూ రకరకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఆధ్యాత్మిక విషయంలో అంతరంగములో క్షీణించిపోతూ ఉన్నాము. దివాళి పూజలో పాల్గొని దేవుడు మనకు మంచి ఆ మనస్సును, ఆ యొక్క హృదయాన్ని దయచేయమని ప్రార్థించుదాం. పితాపుత్ర పవిత్రాత్మ నామమున స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ, మా ప్రేమ కానుక దీవించుమా. స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ, మా ప్రేమ కానుక దీవించుమా. అర్పించెదము మా సర్వములు, తనువు మనసు నీకే సమర్పింతురు. అర్పించెదను ప్రభు మా సర్వములు, తనువు మనసు నీకే సమర్పింతురు. అర్పించెదను ప్రభు మా సర్వములు, తనువు మనసు నీకే సమర్పింతురు. స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ, మా ప్రేమ కానుక దీవించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమున్నట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ బలిని కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగా నెరవేర్చుచూ ఉన్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కాని మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి.
కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిశులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగాను చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారవు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్నాం నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, కార్డినల్ పోల్ ఆంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. మరి ముఖ్యముగా ఈనాడు నీకు సమర్పించబడిన ప్రతి విన్నపము కోసము దివ్యబలి పూజలో నీకు సమర్పించి ప్రార్థిస్తున్నాము. ఉత్థానముగ నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకునము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెత్తలేగు మరియమాతతోనూ, ఆమె ప్రత్యేక పుణ్యత జోజప్ప గారితోనూ, పుణ్యత అపోస్తులతోనూ, ఆదినుడు నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాగసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులలో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఆయన విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా,
మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవితమునకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శరీరము నిజమైన ఆహారము, క్రీస్తుని రక్తము నిజమైన పానము. క్రీస్తుని శరీరము నిజమైన ఆహారము, క్రీస్తుని రక్తము నిజమైన పానము. విశ్వసించు వానికి మధురమైనది భోజము, విశ్వసించు వానికి మధురమైనది భోజము. స్వీకరించు ప్రతివానికి అమరమైనది పానము, స్వీకరించు ప్రతివానికి అమరమైనది పానము. రండి రండి జనులారా, లోకుల రండి ఆహారం. రండి రండి జనులారా, స్వీకరించాయి పానం. రండి రండి జనులారా, లోకుల రండి ఆహారం. రండి రండి జనులారా, స్వీకరించాయి పానం. ఇది నిజమైన ఆహారము, ఇది నిజమైన పానము. ఇది నిజమైన ఆహారము, ఇది నిజమైన పానము. క్రీస్తుని శరీరము నిజమైన ఆహారము, క్రీస్తుని రక్తము నిజమైన పానము. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించి
కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రభుకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చెప్పా తిరు కుటుంబ పాలక నీ నామము పావనం, నీ జీవితం ధన్యము. పునీత చెప్పా తిరు కుటుంబ పాలక నీ నామము పావనం, నీ జీవితం ధన్యము. పునీత చెప్పా అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి, అలు పెరుగని ఓ శ్రామికుడా. అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి, అలు పెరుగని ఓ శ్రామికుడా. మా ఇంటిల వేల్పువై మా జీవిత చుక్కానివై మమ్ము దీవించుమా, మమ్ము దీవించుమా. పునీత జోసెఫ్